నేను నీతో గంటల కొద్దీ మాట్లాడుతుండడం చూడలేక మా ఆయన చూడు నాకు ఇలా ఏర్పాటు చేశాడు. ఎలా ఉంది ఇప్పుడు? ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. నీ మొహం మండ. వానలో కొత్త చీర తడిసిపోతుందని ఎక్కడైనా విప్పి బ్యాగులో పెట్టుకొని వస్తారా? ఆకలుండదు, దాహం ఉండదు నిన్ను చూస్తూ ఉంటుంటే. వేరే ఆశ ఉండదు, ధ్యాస ఉండదు నువ్వు తోడుంటుంటే. ఆహాహా! అవునవును. ఆకలుండదు, దాహం ఉండదు కదా! ఇవాళ తినే అవసరం లేదులే నీకు. ఓటు హక్కు వినియోగించుకోవాలి కానీ ఓ పనికి మాలిన వాడికి తప్పనిసరిగా ఓటు వెయ్యాలి కదా! ఏంటో ఈ దిక్కుమాలిన పరిస్థితి. ఏం చేస్తాం? ఎవరికో ఒకరికి ఓటు వేసి వస్తే అయిపోయే. ఇప్పుడు మా ఆయన తాగుడు గురించి పట్టించుకోవడం మానేశానోయ్. షాపువాడు ఫుల్ బాటిల్కి పట్టు చీర గిఫ్ట్ ఇస్తున్నాడు. అందుకే ఇక తాగితే తాగనీలే, పట్టు చీర వస్తుంది కదా అని తాగుడు గురించి పట్టించుకోవట్లేదు మరి. ఇచ్చి అంతా అవినీతిమయం అయిపోయింది ఇప్పుడు. 2000 లంచం తీసుకుంటూ పట్టుబడితే 1,00,000 లంచం ఇస్తే గాని వదిలి చావలేదు. లంచం ఇయ్యంది ఏది పని కావట్లేదు. ఇప్పుడు ఇలా ఉంది మరి రోజులు. ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండవు కదా! అన్నీ మాయం చేస్తూ ఉంటారు. పాడు సంత అంటే పాడు సంత. దీనివల్ల అన్నీ సర్దుకోలేక చచ్చిపోతున్నాను. ఈ వంట వేధింపులే భరించలేకున్నా అంటే ఇక ముగ్గులేయడం కూడానా? నా వల్ల కాదే, నా వల్ల కాదు. ఇక ఈ వంటలు చేయడం, ఈ ముగ్గులేయడం నా వల్ల కాదే కాంతం. నన్ను వదిలేయ్. గొంతు నొప్పిగా ఉందంట డాక్టర్. గొంతు పూడుకుపోయి మాట కూడా రావడం లేదు. నొప్పి తగ్గడానికి మందిస్తే చాలు డాక్టర్. మాట రావడానికి లేకపోయినా పర్వాలేదు కానీ నొప్పి తగ్గడానికి ఇవ్వండి డాక్టర్ మందులు. ఏమోనండి, మీరిప్పుడు తింటున్నారు కదా, ఆ బంగాళదుంప హల్వానే దానికి పెట్టానండి. ఇంకేం పెట్టలేదు. ఎందుకు మరి అలా చేస్తుందో ఏమో అర్థమే కావట్లేదు. అయ్యా సుబ్బారావు గారు, మేము మా ఖాళీ ప్లాట్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నామండి. మీకు ఇంకా బుర్రకెక్కినట్టు లేదు.